ఒకవైపు లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్, మరోవైపు ప్రొఫెషనల్ బాక్సర్ జేక్ పాల్. శనివారం రాత్రి 6:30 గంటలకు ఫైట్ గెలిస్తే $40 మిలియన్ నగదు బహుమతి. మైక్ టైసన్ మునుపటి సత్తా చాటుతారా? లెజెండరీ బాక్సర్ ను జేక్ పాల్ మట్టి కనిపిస్తాడా? ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు అందరి కళ్ళు ఆ బాక్సింగ్ ఫైట్ మీదే ఉన్నాయి. ఆ బాక్సింగ్ లో మ్యాచ్ లో మహాబలుడు గెలుస్తాడా, లేదంటే ఇన్ఫ్లుయెన్సర్ గా మారిన ప్రొఫెషనల్ బాక్సర్ జేక్ పాల్ విజయం సాధిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రొఫెషనల్ బాక్సింగ్ కు గుడ్ బై చెప్పిన మైక్ టైసన్ చాలా ఏళ్ల తర్వాత రింగ్ లోకి దిగుతుండటంతో మ్యాచ్ పై ఉత్కంఠ నెలకొంది. మైక్ టైసన్ మాజీ హెవీవెయిట్ ఛాంపియన్, బాక్సింగ్ లెజెండ్ రింగులోకి దిగాడంటే ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుడుతుంది. బాక్సింగ్ ప్రపంచాన్ని ఏలిన టైసన్ దాదాపు 20 ఏళ్ల తర్వాత ఫైట్ కు రెడీ అయ్యాడు. యూట్యూబర్, యువ బాక్సర్ జేక్ పాల్ కు పంచ్ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. అమెరికాలోని టెక్సాస్ లో ఆర్లింగ్టన్ లోని AT&T స్టేడియంలో శనివారం రాత్రి 6:30 గంటలకు జరగనున్న హెవీవెయిట్ బౌట్ లో జేక్ పాల్ ను ఢీకొట్టబోతున్నాడు. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు దాదాపు 80,000 ప్రేక్షకులు హాజరవుతున్నారు. వాస్తవానికి జూలై 20న జరగాల్సి ఉంటే మైక్ టైసన్ అనారోగ్యం పాలవడంతో రేపటికి వాయిదా వేశారు. అయితే ఇద్దరి మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ ఇంట్రెస్టింగ్ గా మారింది. మైక్ టైసన్ 58 ఏళ్లు కాగా పాల్ వయసు 27 ఏళ్లు మాత్రమే. టైసన్, పాల్ మధ్య వయసు వ్యత్యాసం ప్రొఫెషనల్ బాక్సింగ్ చరిత్రలో అతి పెద్దది. పాల్ కంటే టైసన్ 30 ఏళ్లు పెద్దవాడు. అయితే టైసన్ వర్సెస్ పాల్ మ్యాచ్ లో మొత్తం 8 రౌండ్లు ఉంటాయి. ఒక్కొక్క రౌండ్ 2 నిమిషాలు జరుగుతుంది. సాధారణ 10 ఔన్సుల గ్లోవ్స్ కన్నా ఎక్కువగా ఉన్న 14 ఔన్సుల గ్లోవ్స్ లో మ్యాచ్ లో ఉపయోగించనున్నారు. గాయాలను తగ్గించేందుకు ఎక్స్ట్రా ప్యాడింగ్ తో బాక్సర్లు బరిలోకి దిగనున్నారు. ఈ బౌట్ నెట్ఫ్లిక్స్ లో ప్రత్యేకంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. మైక్ టైసన్ బాక్సింగ్ లో తిరుగులేని హెవీవెయిట్ ఛాంపియన్. మహామహులను రింగ్ లో మట్టి కరిపించాడు. నాకౌట్ ద్వారా 44 విజయాలు సాధించాడు. 56 కెరీర్ రికార్డుతో ప్రొఫెషనల్ కెరీర్ ను ముగించాడు. 2005 నుంచి ప్రొఫెషనల్ బాక్సింగ్ కు విరామం ప్రకటించాడు. 2020లో రాయ్ జోన్స్ జూనియర్ తో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ లో మైక్ టైసన్ తలపడ్డాడు. ఇది డ్రాగా ముగిసింది. అటు 27 ఏళ్ల జేక్ పాల్ 7 నాకౌట్లతో 10-1 రికార్డు ఉంది. ప్రొఫెషనల్ బాక్సర్ అయిన జేక్ పాల్ యూట్యూబర్ గా మారాడు. అండర్సన్ సిల్వా, టైరాన్ వుడ్లీ వంటి మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్లు, మాజీ NBA ప్లేయర్ నేట్ రాబిన్సన్ వంటి వారిని ఢీకొట్టాడు. 4 నెలల క్రితం మైక్ పెర్రీపై 6వ రౌండ్లో విజయం సాధించాడు. గత ఏడాది 3 ఈజీగా విక్టరీ కొట్టాడు. ఓపెనింగ్ రౌండ్లలోనే ప్రత్యర్థులను మట్టి కరిపించాడు. టైసన్ ను నాకౌట్ చేస్తారని జేక్ పాల్ సవాల్ విసిరాడు. 1986లోనే 20 ఏళ్ల వయసులోనే టైసన్ ప్రపంచ హెవీవెయిట్ టైటిల్ ను గెలిచాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో టైసన్ విజయాల శాతం 88గా ఉంది. లో కెవిన్ మెక్బ్రౌడ్ చేతిలో ఓటమి తర్వాత మైక్ టైసన్ ప్రొఫెషనల్ బాక్సింగ్ కు వీడ్కోలు పలికాడు. దాదాపు 2 దశాబ్దాల తర్వాత టైసన్ మళ్లీ తన పంచ్ పవర్ చూపించేందుకు రెడీ అయ్యాడు. 19 ఏళ్ల విరామం తర్వాత మైక్ టైసన్ తలపడుతుండటంతో అందరి కళ్ళు ఈ మ్యాచ్ పైనే ఉన్నాయి. మునుపటి ఎనర్జీ లేకపోయినా జేక్ పాల్ ను పడగొట్టాలన్న లక్ష్యంతో టైసన్ ప్రాక్టీస్ చేశాడు. అటు జేక్ పాల్ కూడా తానేమీ తక్కువ కాదని చెబుతున్నాడు. టైసన్ పై గెలిచి $40 మిలియన్ నగదును సొంతం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.